3 వన్డేల సిరీస్లో ఆశలు సజీవంగా ఉండాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో ఇంగ్లాండ్ అదరగొట్టింది. వెటరన్ జో రూట్ 99 పరుగులతో తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తూ సెంచరీ ముంగిట నిలిచాడు. దీంతో భారత్తో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో నెగ్గిన ఇంగ్లాండ్ ఈ సిరీస్లోనూ 1-1తో సమంగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రేయస్ 66, విరాట్ 65, గిల్ 31 రన్స్తో రాణించారు. ఇక ఛేదనలో ఇంగ్లాండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లకు 235 రన్స్ చేసి గెలిచింది. 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన జట్టును రూట్ ఆదుకున్నాడు. 6 వికెట్కు జాక్ 30 పరుగులతో కలిసి 72 రన్స్ జోడించాడు. ఇక కర్రాన్ 26, అట్కిన్సన్ 23 రన్స్తో సహకరించారు. ఇక బ్రార్కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా రూట్ నిలిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ఇన్నింగ్స్లో శ్రేయస్, విరాట్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. కానీ మిడిల్ ఆర్డర్ నుంచి సహకారం లభించకపోవడంతో భారత్ ఓ మాదిరి స్కోర్కే పరిమితమైంది. ఓపెనర్లు గిల్, రోహిత్ 26 రన్స్తో తొలి వికెట్కు 44 పరుగులు జోడించారు. అనంతరం రోహిత్, విరాట్ జోడీ ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంది. బంతికో పరుగు చొప్పున వీరు రెండో వికెట్కు 60 పరుగులు జతచేశారు. ఇక జాక్స్ 18వ ఓవర్లో రోహిత్ను అవుట్ చేయగా ఇషాన్ విఫలమయ్యాడు. ఇక విరాట్, శ్రేయస్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగారు. అయితే 32వ ఓవర్లో విరాట్ను ఆర్చర్ అవుట్ చేయడంతో 4వ వికెట్కు 67 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో బుమ్రా 43వ ఓవర్లో 4-4-4-6తో 18 రన్స్ రాబట్టి కాస్త జోష్ నింపాడు. ఇక అట్కిన్సన్ 44వ ఓవర్లో చివరి 2 వికెట్లు తీయడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.